హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రైజ్ యాక్షన్ ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ప్రైజ్ యాక్షన్ కోర్స్లోని డే 3లో ఉన్నాం. సో ఈ డే 3లో వన్ ఆఫ్ ది ప్రైజ్ యాక్షన్ ప్యాటర్న్ అంటే ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఇది. సిమెట్రికల్ ట్రయాంగిల్ తర్వాత మంచి అక్యురసీ ఉన్న ప్రైజ్ యాక్షన్ ప్యాటర్న్ ఇది. రీజన్ ఎందుకంటే దీనికి ఉన్న సైకాలజీ అటువంటిది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ట్రెండింగ్ మార్కెట్లో వస్తుంది, డౌన్ ట్రెండ్లో వస్తుంది, అప్ ట్రెండ్లో వస్తుంది, సైడ్ వేస్లో కూడా వస్తుంది. సైడ్ వేస్లో కొన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అవుతుంది, కానీ అప్ ట్రెండ్ మార్కెట్లో, ట్రెండింగ్ మార్కెట్లో మాత్రం ఆ స్టాప్ లాస్ మించిన రిటర్న్స్ చాలా వస్తాయి. సో మీకు సరిగ్గా ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? మరి ఇంత మంచి ప్యాటర్న్ మీకు సరైన టెక్నిక్స్, సరైన రూల్స్, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ టార్గెట్ పెట్టాలి, ఎలా ట్రేల్ చేయాలి, ఇవన్నీ తెలిసినప్పుడే 100% వర్కౌట్ అవుతుంది. ఎలాగంటే మనకు ఒక షార్ప్ గొడ్డల్ని సరిగ్గా నరకడం తెలియని వాళ్ళకి, లేకపోతే ఆ గొడ్డల్ని ఎలా వాడాలో తెలియని వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? అతనికి తెలియదు కాబట్టి అంత మంచి షార్ప్ గొడ్డల్ని సో అతను బేసికల్గా నో యూజ్ ఉంటుంది. సేమ్ అలాగే మనకు ప్యాటర్న్, ఇంత మంచి ప్యాటర్న్ తెలిసినప్పటికీ టెక్నిక్స్, రూల్స్ అనేవి మనం క్లియర్గా నేర్చుకోవాలి. సో అప్పుడే మంచి ప్యాటర్న్స్ మీద మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ప్యాటర్న్స్ చెప్పాము కానీ వదిలేసడం కాదు, ఎగ్జాంపుల్స్ ఇస్తాను సో దట్ మీకు మైండ్లో కూర్చుండిపోతుంది. సో నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా యొక్క చిన్న మనవి, వీడియోని స్కిప్ చేసి అస్సలు చూడకండి, అంటే ఫార్వర్డ్ చేసి చూడకండి. లేదంటే మీరు మంచి మంచి ఇంపార్టెంట్ టెక్నిక్స్ మిస్ అవుతారు. ప్రతి మాట, ప్రతి పదం కూడా ఇంపార్టెంటే. సో జాగ్రత్తగా వినండి. వీడియో లెంత్ని మీరు పట్టించుకోకండి. మనకు ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ కావాల్సినప్పుడు ఈ లెంత్ గురించి పట్టించుకొని స్కిప్ చేసి చూసి మళ్ళీ లాస్ అయ్యి టైం వేస్ట్ ఎందుకు? చేసిన దాన్ని మంచిగా చేద్దాం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఈ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అనేది 2 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్లో ఉంటుంది. ఆ 2 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఏంటంటే, ఒకటి నార్మల్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అండ్ రెండవది వచ్చేసి ఇన్వర్స్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్. సో మీకు ఒకసారి వాటిని డ్రా చేసి చూపెడతాను మీకు, సో దట్ మీకు అర్థమైపోతుంది. సో ఇది నార్మల్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్. ఇక్కడ కొద్దిగా రిజెక్షన్ అనేది కొద్దిగా కిందికి వచ్చింది, నాట్ ఏ ప్రాబ్లం. మీకు స్ట్రక్చర్ అర్థం కావాలి. సో ఇది ఇన్వర్స్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్. సో మీకు ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇన్వర్స్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్. సో ఈ ఫ్లాగ్ అనేది డౌన్ సైడ్ ఫామ్ అవుతే అది ఇన్వర్స్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్, అప్ సైడ్ ఫామ్ అవుతే అది నార్మల్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్. సో వీటిని మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. సో ఈ 2 ప్యాటర్న్లో మనం ఒక్క ప్యాటర్న్ని మాస్టర్ చేయగలిగితే చాలు. అంటే ఒక్క దాంట్లో రూల్స్, టెక్నిక్స్, సైకాలజీ వీటిని ఒక్క ప్యాటర్న్లో మనం అర్థం చేసుకుంటే చాలు. మిగతా దాంట్లో ఈజీగా అర్థమవుతాయి. సేమ్ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్నీ సేమే ఉంటాయి, బట్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్. సో నేను ఇప్పుడు ఈ నార్మల్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని యొక్క ప్రైజ్ యాక్షన్, సైకాలజీ, సీక్రెట్స్, అందులో టెక్నిక్స్, వీటన్నిటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి, డోంట్ ఫార్వర్డ్ ద వీడియో. సో ఫస్ట్ ప్రైజ్ అనేది హ్యూజ్ బయింగ్ మూమెంటం వల్ల, అంటే బల్క్ బయింగ్ జరగడం వల్ల కంప్లీట్గా జస్ట్ 1 or 2 క్యాండిల్స్లో ఆల్మోస్ట్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది 1 or 2 క్యాండిల్స్లో మనకు ఫ్లాగ్ యొక్క పోల్ అనేది వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే పోల్ వచ్చిందో దాని తర్వాత కన్సాలిడేషన్ అయిపోతుంది ప్రైస్ అంతా. అంటే కన్సాలిడేషన్ అంటే ఏం లేదండి, ఒక చిన్న బాక్స్ రేంజ్లో పెట్టుకొని ఆ రేంజ్లోనే అటు ఇటు మూవ్ అవుతుంది. ఇదే కన్సాలిడేషన్ అంటారు. ఈ కన్సాలిడేషన్ పీరియడ్ ఎంతసేపు జరిగితే అంత మంచిది. బట్ మనకు చూపెడతాను చూడండి ఒకసారి, ఇది ఎంతసేపు జరిగితే అంత మంచిది. బట్ బ్రేక్అవుట్ రాబోతుందని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. సో అట్లీస్ట్ ఇలా 2 టైమ్స్ అనేది అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ఇవి కనబడుతున్నాయి కదండి. ఐ హోప్ ఈ 2 టైమ్స్ అనేది ఇట్లా అప్ సైడ్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఫ్లాగ్ బ్రేక్అవుట్ రాబోతుందని మనం అర్థం చేసుకోవాలి. బట్ మీరు ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలి, ఇది ఎంతసేపు రిపీట్ అయితే అంత మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అంటే మంచి బ్రేక్అవుట్ వస్తుంది, బ్రేక్అవుట్ తర్వాత మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది బ్రేక్అవుట్ తర్వాత.
సో ఎంతసేపు జరిగితే కన్సాలిడేషన్ అంత మంచిది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్. సో సేమ్ ఫ్లాగ్ అండ్ పోల్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగానే బ్రేక్అవుట్ అనేది ఎటువైపు వస్తుందా ఈ బ్రేక్అవుట్ అనేది ఎటువైపు వస్తుందని ఈ ప్రపంచంలో ఎవ్వరు చెప్పలేరు, బట్ గెస్ చేయొచ్చు. అంటే ఆ క్యాండిల్ స్టిక్స్ అక్కడ ఫామ్ అవుతున్న క్యాండిల్ స్టిక్స్ బట్టి, అది ఇక్కడ ఫామ్ అవుతుంది బట్టి, బట్ 100% ఎవ్వరూ చెప్పలేరు. సో బ్రేక్అవుట్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటూ ఉండాలి. బట్ బ్రేక్అవుట్ ఎటువైపు వస్తుందో ఎవరికి తెలీదు. ప్లస్ బ్రేక్అవుట్ ఎటువైపు వచ్చినా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, బ్రేక్అవుట్ ఎటువైపు వచ్చినా ఎంట్రీస్, ఎగ్జిట్స్, స్టాప్ లాసెస్, టార్గెట్స్ వీటివి 2 టైప్స్ ఆఫ్ ట్రేడర్స్కి 2 టైప్స్లా ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇవి తెలియక లాస్ అవుతారు మనీ చాలామంది. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ట్రేడర్ వచ్చేసి బిగినర్, అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ట్రేడర్ వచ్చేసి ఎక్స్పీరియన్స్. ఈ బిగినర్ ఎవరంటే మార్కెట్లో మీరు వచ్చి చాలా తొందర అవుతుంది, ఆర్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా మీకు ఈ ప్యాటర్న్ తెలీదు. ఇన్ కేస్ తెలిసినా మీరు ఈ ప్యాటర్న్ మీద ఎప్పుడు ట్రేడ్ తీసుకోలేరు లైవ్ మార్కెట్లో. సో అలాంటి వాళ్ళని నేను బిగినర్స్లా కన్సిడర్ చేస్తాను. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ట్రేడర్ వచ్చేసి అట్లీస్ట్ ఈ ప్యాటర్న్ మీద మీరు నా విన్నా సరే, ఎవరు విన్నా సరే, ఈ ప్యాటర్న్ మీద అట్లీస్ట్ 10 టైమ్స్ మినిమం ఉండేది. ఆ 10 టైమ్స్ మీరు ట్రేడ్ చేసిన తర్వాత మీరు ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిపోతారు. సో రూల్స్ అనేటివి మీకు డిఫరెంట్గా ఉంటాయి. సో బిగినర్ ఉన్నాడు కదండి, అతనికి అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చినా, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చినా రూల్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు కదండి, అది అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చినా, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చినా రూల్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఈ ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. ఐ హోప్ ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు అప్ సైడ్ బ్రేక్అవుట్ అంటే బయ్యింగ్ సినారియోలో అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది అనుకుందాం ఫ్లాగ్, ఆ టైంలో క్లియర్గా బిగినర్కి, ఎక్స్పీరియన్స్కి ఎలా ట్రేడ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత డౌన్ సైడ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనుకుందాం ఫ్లాగ్ అనేది అప్ సైడ్ ఇలా 2 టైమ్స్ అనేది టచ్ అయింది. ఐ హోప్ మీకు ఇలా 2 టైమ్స్ అనేది ఇలా టచ్ అవ్వగానే సో ఎక్స్పీరియన్స్ అయినా బిగినర్ అయినా అతను అలర్ట్ అయిపోతాడు బ్రేక్అవుట్ రాబోతుందని. సో ఇలా వచ్చింగలే సో బిగినర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా బ్రేక్అవుట్ రాబోతుందని అలర్ట్ అవుతాడు. ఫస్ట్ బిగినర్ గురించి చెప్తాను. బిగినర్ది ఏమవుతుందంటే సింపుల్గా అతను బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ పాయింట్ అంటే ఏం లేదండి, క్యాండిల్ అనేది అప్ సైడ్ ఇప్పుడు ఇలా ప్రైస్ అనేది మీదికి వెళ్తుందని చెప్పాను కానీ, ఇది క్యాండిల్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాండిలే అనుకుందాం. సో క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ చేసి ప్రైస్ అనేది ఈ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్, ఈ ఫ్లాగ్ మీద అట్లీస్ట్ కొద్దిగా పాయింట్స్ అయినా సరే కొద్దిగా ట్రెండ్ లైన్ మీద క్లోజ్ అవుతే చాలు. సో అది బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అయినట్టే. సో ఇలా బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అవ్వగానే ఎంట్రీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎలా అంటే మీకు కొద్దిగా ఈ ఫ్లాగ్ అండ్ పోల్ని కింద గీస్తానండి, మనకు మంచిగా అర్థమవుతుంది. ఇంకా కొద్దిగా చిన్న గీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమనుకోకండి. సో మన అండర్స్టాండింగ్ కోసమే అది, నేను ఏది చెప్పినా ఏం చేసినా. సో బ్రేక్అవుట్ ఇప్పుడు 4th టైం వచ్చింది అనుకున్నాం, నాట్ ఏ ప్రాబ్లం, ఎన్నిసార్లు వచ్చినా సరే బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వచ్చింది. సో క్యాండిల్ అనేది ఇలా సింపుల్గా క్లోజింగ్ ఇచ్చేసింది. సో ఈ లెవెల్స్లో బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ తర్వాత బిగినర్స్ ఎంటర్ అవ్వాలి. వీళ్ళ స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ లో అన్న పెట్టచ్చు, ఈ ఫ్లాగ్ ఉంది కదా ఆ ఫ్లాగ్ లో అన్న పెట్టచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ బిగినర్ యొక్క రిస్క్ అపటైట్ అండి, అంటే అతను ఎంత రిస్క్ భరించగలడు అనేది ఆ ట్రేడ్ మీద. సో నేనైతే ఈ ఫ్లాగ్ యొక్క లోలోనే రికమెండ్ చేస్తాను, ఎందుకంటే మీరు చాలా బిగినర్ కదండి. సో మీరు ఫ్లాగ్ యొక్క లోనే పెట్టవచ్చు. అట్లీస్ట్ 5 టైమ్స్ చేసిన తర్వాత మీరు క్యాండిల్లోకి షిఫ్ట్ అవ్వచ్చు, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ అయిపోతారు. సో ఎంట్రీ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్యాండిల్ యొక్క హై ఉంటుంది కదా, ఇన్ కేసు విక్ ఉంది అనుకుందాం, ఆ విక్ యొక్క హై అనేది ఎంట్రీ అవుతుంది. సో మీకు ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను. విక్ అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది విక్ అనుకుందాం, ఎంట్రీ అనేది అది అవుతుంది. సో స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్లో ఆర్ ఈ ఫ్లాగ్లో ఆర్ అక్కడ ఫామ్ అవుతున్న స్వింగ్లో అయినా పెట్టవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. 3 స్టాప్ లాసెస్ అనేది చెప్పాను మీకు, క్యాండిల్లో, స్వింగ్లో ఆర్ ఫ్లాగ్లో. ఒకసారి మీకు గీస్తే మీకు ఐ హోప్ మీకు అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది. ఎంట్రీ, స్టాప్ లాస్.
సో టార్గెట్ ఎక్కడ ఉంటుంది మరి? సో టార్గెట్ అనేది ముందు ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ యొక్క టార్గెట్ తెలుసుకుందాం. సో ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ యొక్క టార్గెట్ వచ్చేసి ఈ ఫ్లాగ్ ఉంది కదండి, ఫ్లాగ్ యొక్క లెంత్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 పాయింట్స్ ఉంది అనుకుందాం. సో టార్గెట్ అనేది ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ యొక్క టార్గెట్ 1:2 ఉంటుంది. అంటే ఇప్పుడు అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇక్కడ 10 పాయింట్స్ ఉంది అనుకున్నాం కదా, ఇక్కడ నుంచి 20 పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది 10 పాయింట్స్, ఇది 20 పాయింట్స్. ఈ 20 పాయింట్స్ అనేది ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ యొక్క టార్గెట్. మళ్ళీ చెప్తున్నా, ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ యొక్క టార్గెట్. ఇది బిగినర్స్కైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళకైనా ఎవరికైనా సేమ్. అది ఫ్లాగ్ యొక్క ప్యాటర్న్, ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ యొక్క టార్గెట్ కాబట్టి. సో మరి ఇంతవరకు వెయిట్ చేయాలా అంటే ఈ లెవెల్స్ వచ్చినంత వరకు వెయిట్ చేసి ఇక్కడ వస్తేనే నేను స్ట్రిక్ట్గా స్టాప్ బుక్ చేసుకుంటాను అంటే తప్పండి. చాలా బిగినర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసే పొరపాటు ఇది రాంగ్ అజంప్షన్ అండ్ రాంగ్ చేసేది తప్పు ఇది. సో మరి ఎలా చేయాలి? సో మనం అనేది ఎంట్రీ అవుతున్నాం కదండి, ఈ లెవెల్స్లో ఎంట్రీ అవుతున్న తర్వాత స్టాప్ లాస్ ఇక్కడ ఉంది. సో మనం ఎంట్రీకి స్టాప్ లాస్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్. సో అది ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 పాయింట్స్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 1:2 ఉండాలి. అంటే ఈ టార్గెట్ నుంచి ఇప్పుడు గీసి చూపెడతాను, ఈ లెంత్ అనేది 10 పాయింట్స్. ఈ టార్గెట్ నుంచి మనం 20 పాయింట్స్ పెట్టుకోవాలి. అంటే 10 పాయింట్స్ మీదికి మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది, 1:2 అవుతుంది. సో ఎప్పుడైతే 1:2 వస్తుందో అప్పటి నుంచి మనం ట్రైలింగ్ చేయడం మొదలు పెట్టాలి. ఎందుకంటే నేను చెప్తున్న ప్యాటర్న్స్లో బ్రేక్అవుట్స్ వస్తే వన్ డైరెక్షనల్ మూవ్ వస్తుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. సో ఆ మూవ్ మనం మిస్ కావద్దు అనుకుంటే సో ట్రైలింగ్ చేయాలి. ట్రైలింగ్ అనేది 1 or 2 టైప్స్ 3 టైప్స్ కూడా ఉంటుంది. సో మనకు ఒకటి తెలిసినా ఏదో ఒకటి ఫాలో అయినా సరే ట్రైలింగ్ అయితే చేయాలి తప్పనిసరి. నేనైతే బిగినర్స్ని అయినా ఎక్స్పీరియన్స్ వల్ల ట్రైలింగ్ చేయమని రికమెండ్ చేస్తాను. మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. మన ఎగ్జిట్ ఎప్పుడు ఉంటుంది? మరి ఎగ్జిట్ అనేది ఆల్మోస్ట్ 3 టైప్స్ ఉంటుందండి. ఒకటి, ఈ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ యొక్క టార్గెట్ అచీవ్ అయిపోయినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ఆర్ మీకు 1:2 వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ఆర్ మీకు ట్రైలింగ్ స్టాప్ లాస్ మనం చేస్తున్నామని చెప్పాను కదా, ట్రైలింగ్ చేయండి స్టాప్ లాస్ అని అంటున్నాను కదా, ఆ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయితే మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఆర్ ఆ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ దగ్గర మనకి ఎనీ బేరిష్ క్యాండిల్, పిన్ బార్ అలాంటివి వస్తే బేరిష్ క్యాండిల్స్ ఎగ్జిట్ అవ్వచ్చు. ఏదేమైనా నేనైతే ట్రైలింగ్ స్టాప్ లాస్నే హిట్ అయినప్పుడే ఎగ్జిట్ అవ్వమని అంటాను, ఎందుకంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి. సో బిగినర్కి బయింగ్ సైడ్లో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్తాను. ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు వీళ్ళని ఇలా ఎంట్రీ అనేది కొద్దిగా ముందు ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. బిగినర్స్కి ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇప్పుడు బ్రేక్అవుట్ చేసిన క్యాండిల్ ఉంటుంది కదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ అనుకుందాం, క్లోజింగ్ అనేది ఇక్కడ ఇవ్వకుండా ఈ లెవెల్స్లో ఇచ్చింది. అంటే ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ యొక్క టార్గెట్ ఈ లెవెల్స్లోనే ఉంది కదండి. సో ఈ లెవెల్స్లో ఉందని చెప్పాను కదా. సో ఈ లెవెల్స్లో క్లోజింగ్ ఇస్తుంది. ఈ లెవెల్స్లో క్లోజింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ యొక్క టార్గెట్ అయిపోయింది. సో మన రిస్క్ అనేది ఎంట్రీ టు స్టాప్ లాస్ చూసినప్పుడు మన రిస్క్ హ్యూజ్గా పెరిగిపోతుంది, రివార్డ్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇది రిస్క్ టు రివార్డ్ ప్రకారం అస్సలు మీరు ఆ ట్రేడ్లో ఎంట్రీ అవ్వద్దు. సో ఇలాంటివి చేసినప్పుడే మనం లాసెస్లోకి పోతాం. సో ఇలాంటివి బిగినర్స్ అవాయిడ్ చేయాలి. సో ఈ ప్రాబ్లమ్స్ని ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఓవర్కమ్ చేస్తారు. ఎలాగంటే జస్ట్ బ్రేక్అవుట్ అవుతుంది కదండి, వాళ్ళు బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయరు ఎక్స్పీరియన్స్ వాళ్ళు. సో జస్ట్ ఈ లెవెల్స్లోనే ఎంట్రీ అయిపోతారు. అంటే బ్రేక్అవుట్ చేసి కొద్దిగా ఇక్కడెక్కడైనా హై ఉంటే హై బ్రేక్అవుట్ అవ్వగానే చిన్న హై, సో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యగానే ఎంట్రీ అవుతారు. సో స్టాప్ లాస్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ అనేది ఇలా అనుకుందాం, ఇంకా క్లోజ్ అవ్వని క్యాండిల్ ఇది. సో ఇక్కడ ఈ లెవెల్స్లో ఎంట్రీ అవుతారు. సో వాళ్ళ స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్లోనే పెట్టుకోవచ్చు ఆర్ స్వింగ్లోనే పెట్టవచ్చు. బట్ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు కాబట్టి మీరు క్యాండిల్లోనే రికమెండ్ చేస్తాను నేనైతే. సో ఎంట్రీ అనేది ఈ లెవెల్స్లో అయింది, క్యాండిల్ యొక్క జస్ట్ క్లోజ్ కానీ క్యాండిల్ ఇది. సో స్టాప్ లాస్ వచ్చేసి ఈ లెవెల్స్లో అయింది. సో వీళ్ళది కూడా సేమ్ అండి. ఫస్ట్ 1:2 పెట్టుకోవాలి. అంటే ఎంట్రీ టు స్టాప్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి మన స్టాప్ లాస్ ఎంత ఉందని. సో దాని తర్వాత అక్కడ నుంచి 1:2 పెట్టుకోవాలి. దాని తర్వాత ట్రైలింగ్ చేయడం మొదలు పెట్టాలి. ట్రైలింగ్ అనేది నేను చెప్పే ప్రతి ప్యాటర్న్స్లో చాలా ఇంపార్టెంట్. మీరు నేర్చుకోవాలి ట్రైలింగ్. నేనే నేర్పిస్తాను ఇన్ కేస్ మీకు నచ్చితే ఈ కోర్స్ అయిపోయిన తర్వాత. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అన్నీ సేమ్, జస్ట్ ఎంట్రీ ఒకటి స్టాప్ లాస్ ఒకటి మీకు డిఫరెంట్గా ఉంటుంది. సో వీళ్ళకి కూడా ఎగ్జిట్ అనేటివి
ఎప్పుడు అవ్వాలంటే సేమ్ అండి, మీకు 1:2 వచ్చినప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ దగ్గర ఎనీ రివర్సల్ క్యాండిల్ వచ్చినా ఎగ్జిట్ అవ్వచ్చు, ఆర్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతే ఎగ్జిట్ అవ్వచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఏది ఏమైనప్పటికీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ యొక్క టార్గెట్ అయితే అచీవ్ అయ్యే వెళ్తుంది. సో కొన్నిసార్లు రేర్ కండిషన్స్ అయితే ఉంటాయి, కానీ ఏ స్ట్రాటజీ 100% వర్క్ అవుట్ కాదు. సో ఆ 1% టైమ్స్లో స్టాప్ లాస్ హిట్ అవుతుంది. స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మార్కెట్కి కళ్ళు మూసుకొని ఇచ్చేసేయాలి. సో దాని తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ అనేవి అంతకంటే ఎక్కువ ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకొని స్టాప్ లాస్ వచ్చినప్పుడు ఇచ్చేయాలి. ఐ హోప్ బయ్యింగ్ సినారియోలో బిగినర్స్కి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ ఒక చిన్న రివైండ్ లా చేస్తాను. బిగినర్స్ అయితే బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తారు, క్యాండిల్ యొక్క హైలో ఎంట్రీ అవుతారు. వాళ్ళ స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్ యొక్క లో అని ఉంటుంది, ఆర్ ఆ ఫ్లాగ్ ప్యాటర్న్ యొక్క ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ యొక్క ఫ్లాగ్ యొక్క లోలో ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్గా బ్రేక్అవుట్ అవ్వగానే జస్ట్ బ్రేక్అవుట్ ఇట్లా ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవ్వగానే ఎంట్రీ అవుతారు. స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్ లోలో ఉంటుంది, ఆర్ ఆ ఫ్లాగ్ యొక్క లోలో ఉంటుంది. నేనైతే ఫ్లాగ్ యొక్క లోనే రికమెండ్ చేస్తాను. సో ఇదే అండి, దాని 1:2కి అయితే పెట్టుకుంటారు ఇద్దరు. దాని తర్వాత ట్రైలింగ్ చేస్తూ వెళ్తారు. ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అవుతారు, లేదా వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు హిట్ అవుతారు. సో మీకైతే ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు సెల్లింగ్ సినారియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెల్లింగ్ సినారియోలో ఏముండదండి, సేమ్ రూల్స్, సేమ్ ప్రతి ఒక్కటి ఎవరిది వాళ్ళకు సేమ్గా ఉంటాయి. ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను. సో ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్అవుట్ అనేది అప్ సైడ్ రాలేదు, సో డౌన్ సైడ్ వచ్చింది అంతే. సెకండ్ టైం వచ్చిందో, థర్డ్ టైం వచ్చిందో, ఫోర్త్ టైం వస్తుందో, ఫిఫ్త్ టైం వస్తుందో తెలియదు. సో బ్రేక్అవుట్ అనేది బిగినర్స్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తారు. క్యాండిల్ లోలో ఎంట్రీ అవుతారు, క్యాండిల్ హై స్టాప్ లాస్ ఆర్ ఈ ఫ్లాగ్ యొక్క లో స్టాప్ లాస్. ఇన్ కేస్ ఇది 10 పాయింట్స్ ఉంటే వాళ్ళ స్టాప్ లాస్ అనేది టార్గెట్ అనేది 1:2 ఉంటుంది. దాని తర్వాత ట్రైల్ చేస్తారు డౌన్ సైడ్లో. అండ్ సేమ్ అలాగే వీళ్ళకి మంచి ఇక్కడ ఈ ఈ నేను చెప్పాను కదా, ఈ క్యాండిల్ అనేది మంచి ఒక మర్బూజు క్యాండిల్ ఆర్ మంచి పిన్ బార్, ఏది సెల్లింగ్ పిన్ బార్ వచ్చిందంటే వీళ్ళు మంచి అంటే బ్రేక్అవుట్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టు వీళ్ళకి మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ కోసం ఆగడం అంటే అదే అండి. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలా ఎంటర్ అవుతారు, బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ కోసం వీళ్ళు వెయిట్ చేయరు, జస్ట్ క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే కొద్దిగా ఎంట్రీ అవుతారు. జస్ట్ ఇలా ఇక్కడ కనపడంగా ఎంట్రీ అవుతారు. స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్ లో పెట్టుకుంటారు అండ్ ట్రైలింగ్ చేస్తూ ఉంటారు. ఇక 1:2, 1:3, 1:4 ఇలా ట్రైలింగ్ చేయొచ్చు. స్వింగ్ ద్వారా ట్రైలింగ్ చేయొచ్చు, అంటే హైలో మెథడ్ వేవ్ టైప్ ఉంటుంది. సో ఏది చేసినా ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే ఇట్ అయితే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, లేకపోతే ఈ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ యొక్క టార్గెట్ అచీవ్ అయిన ఆ లెవెల్స్లో మీకు ఏదైనా రివర్సల్ క్యాండిల్ కనబడ్డా ఎగ్జిట్ అవ్వచ్చు. సో మీకు బయ్యింగ్ సినారియోలో, ఇప్పుడు సెల్లింగ్ సినారియోలో క్లియర్గా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఒక్కసారి వీడియోని క్లియర్గా చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఇది. మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి బిగినర్స్కి. మీరు వీటి మీద తప్పకుండా ప్రతి ఒక్కరూ చెప్తున్నానండి. ఇవి మీకు చెప్తున్నవన్నీ మాకు ఒక్క రోజులో అయితే వచ్చినాయి కావు, చాలా రోజులు ప్రాక్టీస్ చేసి బ్యాక్ టెస్ట్ చేసి వచ్చినవి. సో మీరు విని డైరెక్ట్ మార్కెట్లో అప్లై చేయకుండా అట్లీస్ట్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ని నిఫ్టీలో ఆర్ బ్యాంక్ నిఫ్టీలో మీకు ఒకసారి వెళ్ళి చూడండి ఎక్కడెక్కడ వచ్చిందని. నేను ఇప్పుడు చూపెడతాను. సో మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, అప్పుడు మీకు కళ్ళకు కనబడుతుంది. దాని తర్వాత మీరు లైవ్ టెస్ట్ ఒక 1 or 2 ట్రేడ్స్ చేసిన తర్వాత సో యూ కెన్ గో ఫర్ మీరు డైరెక్ట్గా ఎంట్రీ ఇక మీరు లైవ్ మార్కెట్లో చేసేసుకోవచ్చు మీ అంతకు మీరే. సో మీకు ఇవన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇవి ఊరికే రావు, బ్యాక్ టెస్ట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సో అప్పుడు మీకు వస్తుంది. సో ఇప్పటి వరకు మేము ఇచ్చిన కంటెంట్ అనేది అంటే బిగినర్స్కి ఎలా ట్రేడ్ చేయాలి అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలా ట్రేడ్ చేయాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎలా ట్రేల్ చేయాలి, అండ్ ఇంత డిఫరెన్షియేషన్ చేసి ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్వరు చెప్పరండి మార్కెట్లో. ఈవెన్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మనీ పే చేసినప్పటికీ చాలామంది ఎవరో రేర్గా చెప్తుండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే ఎవ్వరు చెప్పరండి ఇంత క్లియర్ కట్గా కంటెంట్ అనేది. సో మా ఎఫర్ట్స్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇది ఫ్రీ కోర్స్ కాబట్టి తప్పకుండా షేర్ చేయండి మన తెలుగు ప్రజలందరికీ. సో దట్ లాస్ అవుతున్న వాళ్ళు మంచి అంటే అట్లీస్ట్ వాళ్ళు మంచి ప్యాటర్న్స్ తెలుస్తాయి కాబట్టి
ఇప్పటి నుంచైనా ప్రాఫిట్స్ తీయడం అయితే మొదలు పెడతారు. సో ఐ హోప్ నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేయండి. సో ఎక్కడ వెళ్ళి మన తెలుగు ప్రజలు సక్సెస్ఫుల్ అవ్వాలి. ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తామండి. అంటే మార్కెట్లోకి తీసుకెళ్ళి బ్యాంక్ నిఫ్టీలో ఆర్ నిఫ్టీలో మోస్ట్ ఆఫ్ ద టైం బ్యాంక్ నిఫ్టీలో ఇంతకుముందు వచ్చిన ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ని 1 or 2 ఎగ్జాంపుల్స్తో ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, సో అవి లైవ్ మార్కెట్లో చూపెట్టిస్తే క్యాండిల్ స్టిక్స్ సహా మీకు ఒక క్లియర్ కట్ కంటెంట్ అనేది మీ మైండ్లో వెళ్ళిపోతుంది లైవ్ మార్కెట్లో వచ్చినప్పుడు ఎలా చేయాలో. అండ్ దీని తర్వాత జస్ట్ మేము చెప్పి ఊరికే వదిలేయకుండా మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తామండి. అంటే ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఉంటాయి కదండి, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి తీసుకొని ఇన్ కేస్ మిస్ అవుతే అవి ఈ లైవ్ ఎగ్జాంపుల్స్లో కవర్ అవుతాయి. సో తప్పకుండా లైవ్ ఎగ్జాంపుల్స్ అన్నీ చూడండి. ప్రతి ఒక్క వీడియో కూడా ఇంపార్టెంటే, ప్రతి ఒక్కరి దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నవి. సో నా తాపత్రయం, నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు లైవ్ మార్కెట్లోకి సో లైవ్ మార్కెట్లో ఫస్ట్ బయ్యింగ్లో నార్మల్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్లో ఒక 2 ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సెల్లింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు లైవ్ మార్కెట్లో ఎలా చేయాలో మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ August 3rd రోజు ఏం జరిగిందో చూద్దాం. ఆ రోజు ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్స్ 3 వచ్చాయి బ్యాంక్ నిఫ్టీలో. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయని బ్యాంక్ నిఫ్టీలో 3 times వచ్చాయి. సో ఆ 3 times మేము బ్రేక్అవుట్స్కి ముందే మేము తీసుకున్నాము, కానీ ఛానల్ స్టార్ట్ చేయలేమనుకుంటా, అప్పుడప్పుడే గ్రో అవుతుంది. సో చూడండి ఆ రోజు ఏం జరిగిందో. ప్రైస్ అనేది ఈ లెవెల్స్లో ఓపెన్ అయిన తర్వాత 3 ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్స్ చేసింది. సరిగ్గా గమనించండి మీరు. కావాలంటే వీటిని నేను ఒకసారి డిలీట్ చేసేసి చూపెడతాను. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒక్కటే, జస్ట్ ఏం చేయాలి. సో మనం ఒక సింపుల్గా ఇట్లా పోల్ అనేది వచ్చేస్తుంది, మనకు అర్థమైపోతుంది. అది డౌన్ సైడ్ అయితే ఇలా ఉంటుంది, అప్ సైడ్ అయితే కంప్లీట్ ఒక చిన్న ర్యాలీ లాగా కనబడుతుంది మొత్తం బయింగ్ క్యాండిల్స్ తోటి. దాని తర్వాత కన్సాలిడేషన్ అని చెప్పాను. కన్సాలిడేషన్ పీరియడ్ అంటే క్యాండిల్స్ అన్నీ ఒక చిన్న బాక్స్ లాగా ఆ బాక్స్ రేంజ్లో అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో మీకు అర్థం చేసుకోవాలి, ఈ రిజెక్షన్స్ని మనం ఒక బాక్స్ తోటైనా జాయిన్ చేయొచ్చు, ఆర్ సింపుల్గా ఈ ట్రెండ్ లైన్స్ ఉంటాయి కదా కదండి, ఆ ట్రెండ్ లైన్స్తో ఆ ట్రెండ్ లైన్స్తో ఆ రిజెక్షన్స్ని జాయిన్ చేయాలి. ఈ రిజెక్షన్స్ అంటే గివే అండి, పెద్ద రాకెట్ సైన్స్ అంటే పెద్ద తెలియంది ఏం కాదు ఇది. సో సింపుల్గా కింద నుంచి ఇంకొక ట్రెండ్ లైన్ రిజెక్షన్స్ని జాయిన్ చేయాలి. నెంబర్ ఆఫ్ రిజెక్షన్స్ అనేవి ఎక్కువ ఉండాలి. అది బాడీ నుంచి తీసుకుంటారా లేదా విక్ నుంచి తీసుకుంటారా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ సినారియో అండి. నేను సింపుల్గా దీంతో గీస్తాను. సో ఇవి రిజెక్షన్స్ అండ్ అంటే మిక్స్ కరెక్ట్ ఫ్లాగ్ అండ్ పోల్ అంటే చూడగానే గుర్తుపట్టడానికి అలా అని ఇలా గీసాను. సో ఎప్పుడైతే ఈ లెవెల్స్లో బ్రేక్అవుట్ ఇచ్చింది మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. సో అన్ని కండిషన్స్ అయితే మెట్ అయ్యాయి, 2 times టచ్ అవ్వడం డౌన్ సైడ్. సో బ్రేక్అవుట్ అనేది ఈ క్యాండిల్లో ఇచ్చింది, మీకు సరిగ్గా గమనిస్తున్నారా, బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్. సో ఈ బ్రేక్అవుట్ అంటే అమృత గడియలని ఉంటాయండి కొన్ని బ్రేక్అవుట్ టైమింగ్స్. ఆ బ్రేక్అవుట్ టైమింగ్స్ ఒక వీడియో పెడతారు, మీరైతే ఇక్కడ గమనించండి. అరౌండ్ 12 o'clock దగ్గర వచ్చింది. సో ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయింది. ఫస్ట్ బిగినర్స్ ఎలా ట్రేడ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా వాళ్ళ ఎంట్రీ వచ్చేసి హైలో ఉంటుంది, స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్లోనే పెట్టమంటాను. ఎందుకంటే మీరు గమనించండి, రిస్క్ అనేది చాలా పెరిగిపోతుంది. సో ఎంత రిస్క్ పెరిగినప్పుడు మీరు ఒకటి ట్రేడ్ అయినా అవాయిడ్ చేయాలి, లేకపోతే క్యాండిల్లో అయినా తీసుకురావాలి. ఎందుకంటే అంత రిస్క్ చేసి కొద్ది రివార్డ్ కోసం మనం అలాంటి ట్రేడ్స్ తీసుకోవద్దు. ఇది ప్రొఫెషనల్ ట్రేడర్స్ యొక్క థింకింగ్, ఇది మీరు గమనించాలి. రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు అవాయిడ్ చేయాలి, అదర్వైజ్ క్యాండిల్లోనే పెట్టాలి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. సో హైలో ఎంట్రీ అవుతాం, స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్లో. సో బిగినర్స్కి ఎంత వచ్చి ఉండేదో చూద్దాం. సో ఆ ట్రేడ్లో ఎంత వచ్చింది. ఇవన్నీ చార్ట్స్ అనేటివి బ్రేక్అవుట్స్కి ముందు బ్రేక్అవుట్స్ తర్వాత అన్నీ ఉన్నాయండి మా దగ్గర. సో అవైతే చూపెడతాను మీకు, వీడియో ఎండింగ్లో ఇస్తాను, అప్పుడు మీకు నమ్మకం కలుగుతుంది అట్లీస్ట్. సో 46 points అనేది రిస్క్, 46 points అనేది రిస్క్. అండ్ దాని తర్వాత 1:2 వచ్చి నుంచి ట్రేల్ చేస్తారు. 1:2 ఈ లెవెల్స్లో వచ్చింది. మీరు ట్రేలింగ్ చేయడం మొదలు పెడితే చూడండి ఆ రోజు ఎంత వచ్చిందో. ట్రెండింగ్ మార్కెట్లో ఇదే జరుగుతుంది. సో నేను చెప్పే ప్రతి ప్యాటర్న్స్లో ఇవే ఉంటాయండి, మంచి రిస్క్ టు రివార్డ్ సెటప్స్.
సో నేను లాస్ అయిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు అర్థమైంది రిస్క్ టు రివార్డ్ అనేది ఎంత ఇంపార్టెంటో. సో 1:7 అనేది వచ్చింది. సో ఆ ట్రేడ్లో సూపర్ కదండి. అసలు ఒక్క ట్రేడ్లో 1:7 వస్తే మామూలు గట కాదు అది. అది మీకు ఎంజాయ్ ఎప్పుడు అవుతారంటే ప్రాఫిట్స్ తీసినప్పుడే అర్థమవుతారు అలాంటివి. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఎక్కడ ఎంటర్ అవుతారు ఒకసారి వాళ్ళకి కూడా గీసి చూపెడతాను. వాళ్ళు జస్ట్ ఇలా ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లోనే ఎంట్రీ అవుతారు. జస్ట్ ఒక హై అనేది ఎక్కడైనా ఉంటే హై బ్రేక్అవుట్లోనే ఎంట్రీ అవుతారు. స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్లోనే పెట్టుకుంటారు. సో చూద్దాం వాళ్ళకి ఎంత వచ్చిందో. సో దట్ మీకు అర్థమవుతుంది ఈ ప్యాటర్న్స్ యొక్క. సో జూమ్ చేస్తానండి. సో స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్లో 29 పాయింట్స్, వాళ్ళకి 49 పాయింట్స్ ఉండే 30 పాయింట్స్ అట్లా. సో ఆ ట్రేడ్లో ఎంత వచ్చిందో చూద్దాం. సో ఫస్ట్ 1:2 పెట్టుకుంటారు. సో వీళ్ళకి తొందరగా టార్గెట్స్ అనేవి అచీవ్ అవుతాయి. సో 1:2 ట్రైలింగ్ చేసి ఉంటే ఆల్మోస్ట్ 1:11, 12 కూడా ఇచ్చింది చూడండి. 1:12 మామూలు మాట కాదు. ఒక్క ట్రేడ్లో 1:12 వస్తే ఆ వీక్ అంతా హ్యాపీగా కూర్చోవచ్చు. సో అలాంటివి జరుగుతాయి నేను చెప్పే ప్యాటర్న్స్లో. సో మీరు సరిగ్గా గమనిస్తే సారీ ఇది యూజ్ చేస్తే నెట్ ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ కూడా ఒక ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ వచ్చింది, మీరు గమనించాలి. ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్, బట్ నేను అది ఎక్స్ప్లెయిన్ చేయండి చాలా చిన్నగా ఉంది. సో ఇప్పుడు ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఇంపార్టెంట్. సో చూడండి ఇక్కడ రిజెక్షన్స్ ఉన్నాయి కదండి, ఇదిగోండి గుర్తుపట్టండి. రిజెక్షన్స్ 1 2. సో 2 టైమ్స్ అయితే టచ్ అయింది. సో ఆ రిజెక్షన్స్ని ఒక బాక్స్ తోటైనా గీయచ్చు, అదర్వైజ్ ఈ ట్రెండ్ లైన్స్ తోటైనా గీయచ్చు. సో దాని తర్వాత సింపుల్గా మనకు ఒక పోల్ అయితే ఇది కనబడుతుంది. పోల్ అనగానే జస్ట్ సింపుల్గా ఇట్లా ఉండడం కాదండి. క్యాండిల్స్ అనేవి ఇట్లా 1 by 1 ఫామ్ అవుతాయి కాబట్టి ఇలా ఉంటుంది పోల్ అనేది. సో బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తాం. బిగినర్స్ అయితే ఈ లెవెల్స్లో ఓపెనింగ్ ఉంటారు. సో బ్రేక్అవుట్ చూడండి, టైమింగ్స్ 2 అరౌండ్లో వచ్చింది. అమృత గడియలు ఇవి, మీకు అర్థమవుతాయి పోను. సో ఎంట్రీ అనేది బిగినర్స్ ఇక్కడ అవుతారు. స్టాప్ లాస్ అనేది క్యాండిల్లో పెడతారు, ఎందుకంటే రిస్క్ ఎక్కువైపోతుంది. బాక్స్ అంటే ఫ్లాగ్లో పెడితే మీరు అర్థం చేసుకోవాలి, రిస్క్ ఎక్కువైనప్పుడు క్యాండిల్లోనే పెట్టాలి, అదర్వైజ్ ట్రేడ్ అవాయిడ్ చేయాలి. సో ఎక్స్పీరియన్స్ ఇక్కడ బిగినర్స్కి ఎంత వచ్చిందో చూద్దాం ఆ రోజు. సో దట్ మీకు అర్థమవుతుంది దీని యొక్క వాల్యూ, దీని యొక్క. సో ట్రెండింగ్ మార్కెట్లో అయితే ఇదే జరుగుతుందండి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో ప్రతిరోజు ఇలా రావు, ట్రెండింగ్ మార్కెట్లతో పక్క వస్తాయి. మనం ట్రెండింగ్ మార్కెట్ అని తెలియదు కాబట్టి ట్రైలింగ్ చేస్తాం, అందుకే ట్రైలింగ్ చాలా ఇంపార్టెంట్. సో 54 పాయింట్స్ అయితే పెట్టుండేవాళ్ళు. సో ఆ రోజు ఎంత వచ్చి ఉండేదో చూద్దాం. సో 1:, జూమ్ చేస్తాను సో దట్ మీకు ఇంకా క్లియర్గా కనబడుతుంది. సో 54 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ ఉంది. సో 1:2లో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, లేకపోతే ఈ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ టార్గెట్ లో ఎగ్జిట్ అవ్వచ్చు. ఆర్ మీరు ఇంకా ట్రైల్ చేసే వాళ్ళైతే, మీకు ట్రైల్ చేసే హ్యాబిట్ ఉంటే ట్రైల్ చేసి ఉంటే ఆ రోజు 1:4 అయితే వచ్చింది. 1:4 మంచి రిస్క్ టు రివార్డ్ సెటప్స్ అండి ఇవి నేను చెప్పాను. 1:4. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఎక్కడ ఎంట్రీ అయ్యిండో వాళ్ళో కూడా చూపెడతాను. సారీ ఇవి యూజ్ జస్ట్ ఇక్కడ ఇంతకుముందు ఒక ప్రీవియస్ హై అనేది వచ్చింది కాబట్టి హైని పెట్టుకోమంటాను నేను ఎంట్రీ. కొద్దిగా మీరు ఎంత తొందరగా ఎంటర్ అయినప్పటికీ కొద్దిగా అయితే నమ్మకం అయితే కలగాలి కండి, బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అలా. సో క్యాండిల్లో 37 పాయింట్స్, వీళ్ళకు 1:6 అయితే రాలేదు, 7 అయితే రాలేదు. స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది 1:6 దగ్గర. సో అలా జరుగుతాయండి, చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి 1:6. సో చూసారు కదా, ఒక్క రోజులో ఇలా ఇంత మంచి ప్రాఫిట్స్ వస్తే మనకి ఇంకేం కావాలండి. ఇవి మంచి టెక్నిక్స్ ప్యాటర్న్స్ ద్వారానే పాసిబుల్ అవుతుందండి. అండ్ ఇంకెన్ని ఎగ్జాంపుల్స్ చూపెడతాను ఇంతకుముందు వచ్చినవి, సో దట్ మీకు మంచి పట్టు వస్తుంది దీని మీద. ఒక్క 1 or 2 ఎగ్జాంపుల్సే, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయనండి, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఈ ఎగ్జాంపుల్లో మీకు మంచి డౌట్స్ క్లారిఫై అవుతాయండి. సో చూడండి 15th జూలై అనుకుంటా. మనకు డేట్ ఎప్పుడు అవసరం లేదండి, మనకు మంచి కావాలి. సో ఆ డేట్ ఎప్పుడైతే ఏముంది ఇక్కడ రిజెక్షన్ చూడండి 1 2 జూమ్ చేస్తాను సో దట్ మీకు మంచిగా అర్థమవుతుంది. 1 2 3 థర్డ్ టైం బ్రేక్అవుట్ వచ్చింది 1 2. సో డౌన్ సైడ్ 3 రిజెక్షన్స్, అప్ సైడ్ 2 రిజెక్షన్స్. సో ఈ లెవెల్స్, సో ఇది రౌండ్ ఫిగర్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి కొన్నిసార్లు. సో సారీ
ఇది రౌండ్ ఫిగర్ లెవెల్. సో స్టాప్ లాస్ వచ్చేసి ఇదన్నా పెట్టచ్చు. సో బిగినర్స్ ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఇక్కడ ఎంట్రీ అవ్వాలా వద్దా చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఫ్లాగ్ యొక్క టార్గెట్ ఎంత ఉంటుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్లాగ్ యొక్క టార్గెట్ వచ్చేసి 1:2 ఉంటుందని చెప్పాను. సో 1:2 అంటే అరౌండ్ ఈ లెవెల్. సో మన ఎంట్రీ వచ్చేసి ఈ లెవెల్లో ఉంటుంది. సో చూడండి బిగినర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎంట్రీ వచ్చేసి ఈ లెవెల్స్లో ఉంటుంది, ఈ లెవెల్స్లో ఈ హైలో. సో స్టాప్ లాస్ వచ్చేసి ఉంటుంది. వాళ్ళ ఫ్లాగ్ యొక్క ప్యాటర్న్ యొక్క టార్గెట్ ఎంత ఉంది, ఈ లెవెల్స్లో ఉంది. సో రిస్క్ టు రివార్డ్ సెట్ అవుతుందా, అట్లీస్ట్ 1:2 అన్న ఉండాలి. సో 1:2 లేదు. సో ఇలాంటి ట్రేడ్స్ బిగినర్స్ అవాయిడ్ చేయాలి. బట్ మీరు రిస్క్ చేసి చేయాలనుకుంటే ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు, సో క్యాండిల్స్ చూడండి, ఇది అంటే మరీ ఎక్కువ మూవ్ కాలేదు, మీడియం లెవెల్లో మూవ్ అయితే ఇచ్చింది. సో మరుబూజు క్యాండిల్ మంచి క్యాండిల్, బ్రేక్అవుట్ సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ టైమ్స్లో వచ్చే క్యాండిల్. ఇది నేను చెప్పాను డే 1లో, కావాలంటే డే 1లో చూడండి. సో ఎక్కువ మూవ్ అయితే ఇవ్వలేదు కాబట్టి రిస్క్ చేసి ఎంట్రీ అవ్వచ్చు, అదర్వైజ్ అవాయిడ్ చేయండి, నాట్ ఏ ప్రాబ్లం. మనం లాస్ అవ్వకపోవడం కూడా ఒక ప్రాఫిటే అండి, అర్థం చేసుకోండి. ఇది చాలా సైకలాజికల్ పాయింట్ అది. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే మంచి రిటర్న్స్ అయితే వచ్చాయి ఆ రోజు. చూడండి గమనించండి, ఎంట్రీ ఈ లెవెల్స్లో అయితే ఉంటారు. స్టాప్ లాస్ అనేది క్యాండిల్లో. సో క్యాండిల్లో వచ్చేసి ఇది కదా 39 పాయింట్స్. సో చూడండి ఎంత వచ్చింది ఆ రోజు, 1:4 ఆల్మోస్ట్ 1:4 దగ్గర స్టెల్లింగ్ స్టాప్ లాస్ హిట్ అయి ఉండొచ్చు. సో మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. ఒక్క ఎగ్జాంపుల్ చూపెడతానండి, అంటే ఇన్వర్స్ ఫ్లాగ్లో మీరు ఎలా చేయాలనేది, సో దట్ మీకు కంప్లీట్ పట్టు అయితే వచ్చేస్తుంది ఐ హోప్. సో 30th జూలై రోజు. సో చూడండి ఇక్కడ మీకు ఒక ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అయితే వచ్చింది, మీరు సరిగ్గా గమనిస్తే. సో జూమ్ చేస్తాను. సో మంచి ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అండి. సో ఇది పోల్ జస్ట్ 1 or 2 క్యాండిల్స్లో ఫామ్ అవుతుంది, ఇది ఒక ఫ్లాగ్. సో ఈ ఫ్లాగ్ని మీరు ఎలా గీయాలి, జస్ట్ మీరు రిజెక్షన్స్ని చూడాలి. అంటే టాప్ సైడ్ బాటమ్ సైడ్ ఒక బాక్స్లో అవుతుందంటే అది ఫ్లాగ్ అని మీరు గుర్తుపట్టాలి. సో ఇక్కడ రిజెక్షన్స్ మీకు 1 2 3 డౌన్ సైడ్లో 3, అప్ సైడ్లో 3, 4th టైం బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇవి గమనిస్తూ ఉంటే, అంటే మేము టెలిగ్రామ్లో ఇలాంటివి పోస్ట్ చేస్తాం, మీరు బిగినర్స్ కదా కొద్దిగా అర్థం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇలాంటివి చూస్తుంటే మీ ఐ అప్పుడు క్యాప్చర్ చేస్తుంది. సో ఇక్కడ ఉందండి, సారీ, ఎంట్రీ వచ్చేసి ఈ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్, సపోర్ట్ ట్రెండ్ లైన్ వచ్చేసి ఇవ్వండి. అవి బాక్స్ తోటైనా గీయచ్చు, నాట్ ఏ ప్రాబ్లమ్, ఆ ట్రెండ్ లైన్స్ తోటైనా గీయచ్చు. సో ఎంట్రీ అయితే ఈ బిగినర్స్కి ఇక్కడ హైలో ఎంట్రీ అవుతారు. సో సెకండ్ క్యాండిల్లో దొరకలేదు, థర్డ్ క్యాండిల్లో దొరకలేదు, 4th క్యాండిల్లో దొరికింది వాళ్ళకి ఎంట్రీ. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి, క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయ్యేంత వరకు. ఇన్ కేస్ హై బ్రేక్అవుట్ అవ్వలేదు, సో అవాయిడ్ ద ట్రేడ్, నాట్ ఏ ప్రాబ్లం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, హై బ్రేక్అవుట్ అయితేనే ఎంట్రీ అవ్వాలి మీరు. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే వాళ్ళు ముందే ఎంట్రీ అవుతారు కాబట్టి చూద్దాం వాళ్ళు ఈ లెవెల్స్లో ఎంట్రీ అవుతారు, మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ బిగినర్స్కి ఎంత వచ్చిందో చూద్దాం. సో స్టాప్ లాస్ అనేది ఇంత పెడితే ఇట్స్ ఏ హ్యూజ్ రిస్క్, మీరు అవాయిడ్ అని చేయాలి, క్యాండిల్లో అన్న తీసుకురావాలి, ఆర్ ఈ స్వింగ్లో అన్న పెట్టుకోవచ్చు. సో 1:2 అయితే పెట్టుకుంటారు ఫస్ట్. సో దాని తర్వాత ట్రైల్ చేస్తూ ఉంటారు. సో ట్రైలింగ్లో 1:3 వచ్చింది. సో 1:3 మంచి రిస్క్ టు రివార్డ్. అంటే 1:3 అయినా 200-230 పాయింట్స్ వచ్చింది ఆ లెవెల్స్లో. సో దాని తర్వాత ఒకసారి ఎక్స్పీరియన్స్ వాళ్ళది చూద్దాం. సో వాళ్ళు ఈ లెవెల్స్లోనే ఎంట్రీ అవుతారు జస్ట్ బ్రేక్అవుట్ అవ్వగానే. సో స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్లో 29 పాయింట్స్. సో మీరు కొద్ది ఎక్స్పీరియన్స్ అయితే ఇలాగే చేయండి అండి, క్యాండిల్లోనే పెట్టండి, మీ రిస్క్ తగ్గిపోతుంది, ప్రాఫిట్స్ ఎక్కువ అవుతుంటాయి. ఇదే పెద్ద సీక్రెట్ స్ట్రాటజీ మార్కెట్లో, అంటే హోలీ గ్రేల్ స్ట్రాటజీ అంటాగా, ఎప్పుడు వర్కౌట్ అయ్యేది రిస్క్ టు రివార్డే అదే. సో మీకు అది డే 8లో అర్థమవుతుంది ఏంటో. సో ఫస్ట్ 1:2 అయితే వచ్చేసింది. 1:2 తర్వాత ట్రైలింగ్ చేసి ఉంటే ఆ రోజు 1:10. చూడండి 1:10 మీ కళ్ళ ముందే కనబడుతుంది, 1:10. సో ఇవి ప్రాక్టీస్ చేసి చాలా చూసి అప్పుడే మీకు ఇలా వస్తాయండి. ఫస్ట్ మీరు ఎంట్రీ అవ్వగానే 1:10 వచ్చి రాలేదు అంటే నా మీద కోపడి అవి వేస్ట్ అండి. సో మీరు ప్రాక్టీస్ చేయాలి, బ్యాక్ టెస్ట్ చేయాలి. సో మీకు అలవాటయ్యి ఇలా చాలా రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత జరుగుతుందండి. 1 డేలో అయితే ట్రేడింగ్ ఎవ్వరికి రాదు.
గుర్తుపెట్టుకోండి. సార్ ఈ చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను, కనబడుతుంది అనుకుంటున్నాను. సూపర్ కదా, ఇది ఇన్వర్స్ ఫ్లాగే కానీ డౌన్ సైడ్ బ్రేక్. బట్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోవట్లేను, టైమింగ్ ఇప్పటికీ చాలా పెరిగిపోయింది. సో ఐ హోప్ మీకు ఇవన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఈ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్స్ అండి, ఈ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ మీద మీకు పట్టు వచ్చేసింది అనుకుంటాను. సో సెల్లింగ్ సీనియర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను, బయింగ్ సెల్లింగ్. సో ప్రతి ఒక్కటి సెల్లింగ్లో డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతాయి. సో థ్యాంక్ యూ అండి. మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి, అండ్ ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియోని పూర్తిగా చూడండి, ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి.